ఎద్దులాగున్నావు. ఇంట్లో సరుకులన్నీ అయిపోయినాయి, తీసుకురావచ్చు కదరా. ముందు నువ్వు డబ్బులు ఇవ్వచ్చు కదమ్మా. తోలంతా పచ్చబడింది, జాండీస్ వచ్చిందారా. ఇప్పటి నుంచి నాన్ వెజ్ తినకు. నాకు బాధగా ఉందమ్మా. బిడ్డా, బిర్యానీ తీసుకొచ్చి పెట్టా, తిను. అబ్బా, ఎంత కొంచెం బిర్యానీ పెట్టావేంటమ్మా. సరేలే, అడ్జస్ట్ అవుతా. ఆధార్ కార్డు వచ్చింది ఫ్రెండ్స్. వీడిప్పుడు పూర్తిగా ఇండియన్ అయిపోయాడు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఈ మధ్యన హల్క్ క్యారెక్టర్ యూస్ చేసుకొని ఏ టెక్నాలజీతో చాలా కామెడీ వీడియోస్ అనేవి క్రియేట్ చేస్తున్నారు. ఇలాంటి వీడియోస్ అనేవి ఎలా క్రియేట్ చేయాలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఫ్రెండ్స్, ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ పెట్టుకున్నా. లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి మన వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అవ్వండి. ఓకే, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ మనం ఇలాంటి వీడియోస్ క్రియేట్ చేయడానికి ఒక ప్రాంప్ట్ అయితే జనరేట్ చేసుకోవాలి. ప్రాంప్ట్ జనరేట్ చేసుకోవడం కోసం నేను ChatGPT సపోర్ట్ తీసుకుంటున్నా. చూడండి, chatgpt.com వెబ్సైట్లోకి వెళ్తున్నా. ఫస్ట్ లాగిన్ అవ్వాలి. చూడండి, లాగిన్, కంటిన్యూ విత్ గూగుల్. మన గూగుల్ అకౌంట్తో లాగిన్ అయిపోవచ్చు. ఫస్ట్ మనం ఇలాంటి వీడియోస్ క్రియేట్ చేయడానికి కొన్ని రెఫరెన్స్ ఇమేజెస్ అయితే నేను తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఇమేజెస్ యూస్ చేసుకొని ఒక ప్రాంప్ట్ అనేది క్రియేట్ చేసుకుందాం. ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది చూడండి, దీని మీద క్లిక్ చేయగానే మనకి యాడ్ ఫొటోస్ అండ్ ఫైల్స్ అనే ఆప్షన్ వచ్చింది. దీని మీద క్లిక్ చేస్తున్నా. చూడండి, ఇక్కడ ఉన్న ఇమేజెస్ లో ఈ లాస్ట్ 2 ఇమేజెస్ సెలెక్ట్ చేసుకుంటున్నా. షిఫ్ట్ పట్టుకొని ఈ 2 ఇమేజెస్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్. ఫస్ట్ ఈ ఇమేజెస్ యూస్ చేసుకొని మనం గూగుల్ VO3కి సంబంధించిన వీడియో ప్రాంప్ట్ అనేది జనరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్రాంప్ట్ కోసం ఇలా టైప్ చేస్తున్నా. I want to create Google VO3 video with these characters shown in the image. So give me the video prompt to generate a video with Telugu language dialogues. Add other thing to make movement realistic. చూడండి, జనరేట్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనకి గూగుల్ VO3కి సంబంధించిన వీడియో ప్రాంప్ట్ అనేది జనరేట్ అవుద్ది. ఇక్కడ మనం డైలాగ్స్ వచ్చేసరికి తెలుగు లాంగ్వేజ్లో కావాలి అన్నాం కాబట్టి డైలాగ్స్తో సహా మనకి వీడియో ప్రాంప్ట్ అనేది రెడీ అవుతుంది. ఓకే, జనరేట్ అయింది. చూడండి, ఇక్కడ ప్రాంప్ట్ అయితే రెడీ అయింది, కానీ నాకు డైలాగ్స్ అయితే నచ్చలేదు. నేను డైలాగ్స్ చేంజ్ చేయాలనుకుంటున్నా. దీనికోసం ఫస్ట్ ఈ ప్రాంప్ట్ వరకు సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి కాపీ. నెక్స్ట్ నోట్ ప్యాడ్ ఓపెన్ చేసుకొని ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ డైలాగ్స్ చేంజ్ చేయాలి కదా, దీనికోసం ఏం చేస్తానంటే google.comలోకి వెళ్ళి ఇక్కడ తెలుగు టు ఇంగ్లీష్ అని టైప్ చేసి ఎంటర్. ఇప్పుడు మనకు ఒక డైలాగ్ అనేది క్రియేట్ అవ్వాలి. నా దగ్గర మైక్రోఫోన్ ఆప్షన్ ఉంది కాబట్టి నేను మాట్లాడి ఒక తెలుగు డైలాగ్ అనేది క్రియేట్ చేసుకుంటున్నా. చూడండి, ఇక్కడ ఒక ఐకాన్ ఉంది, దీని మీద క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు నేను ఏదైతే మాట్లాడతానో అది తెలుగు టెక్స్ట్ కింద కన్వర్ట్ అయ్యి ఇక్కడ వచ్చుద్ది. బిడ్డా, బిర్యానీ తీసుకొచ్చి పెట్టా, తిను. చూడండి, మనకి టెక్స్ట్ రూపంలో కన్వర్ట్ అయింది. ఓకే, ఫస్ట్ ఈ టెక్స్ట్ని కాపీ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి కాపీ. నోట్ ప్యాడ్లోకి వచ్చి ఇక్కడ ఇంతవరకు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్. నెక్స్ట్ నాకు ఇంకో డైలాగ్ క్రియేట్ అవ్వాలి. మళ్ళీ కింద మైక్రోఫోన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని అబ్బా, ఎంత కొంచెం బిర్యానీ పెట్టావేంటమ్మా, సరేలే అడ్జస్ట్ అవుతా. ఓకే, మనకి టెక్స్ట్ అయితే వచ్చింది. సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి కాపీ. నోట్ ప్యాడ్లోకి వచ్చి ఇక్కడ సెకండ్ డైలాగ్ వరకు సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి పేస్ట్. ఓకే, మనకి ప్రాంప్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ ప్రాంప్ట్ యూజ్ చేసుకొని మనం గూగుల్ VO3లో వీడియో అనేది జనరేట్ చేసుకోవాలి. ఫస్ట్ బ్రౌజర్ ఓపెన్ చేసుకుంటున్నా. ఇక్కడ gemini.google.com అని టైప్ చేసా. ఓకే, మనకి వెబ్సైట్ అయితే ఓపెన్ అయింది. ఫస్ట్ సైన్ ఇన్ అవ్వాలి. ఇంతకుముందు మనం VO3కి సంబంధించిన అకౌంట్ క్రియేట్ చేసాం కదా, ఆ అకౌంట్కి సంబంధించిన గూగుల్ అకౌంట్తో సైన్ ఇన్ అవుతున్నా. ఈ గూగుల్ VO3కి సంబంధించిన అకౌంట్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలో ఆల్రెడీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చూడండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి నోట్ ప్యాడ్లోకి వెళ్ళి ఆల్రెడీ మనం క్రియేట్ చేసుకున్న ప్రాంప్ట్ ఉంది కదా, ఇంతవరకు సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి కాపీ. నెక్స్ట్ వెబ్సైట్లోకి వచ్చి ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్. కింద వీడియో ఆప్షన్ కంపల్సరీగా ఆన్ చేసుకోవాలి. ఓకే, జనరేట్. మనకి కొంచెం టైం అయితే తీసుకొని వీడియో అయితే రెడీ అయిపోద్ది. ఓకే, మనకి వీడియో అయితే జనరేట్ అయింది. చూడండి, కార్నర్లో డౌన్లోడ్ ఆప్షన్ ఉంది, దీని మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనకి వీడియో అయితే డౌన్లోడ్ అయిపోద్ది. ఇప్పుడు వీడియో అయితే ఎలాగొచ్చిందో చూద్దాం. బిడ్డా, బిర్యానీ తీసుకొచ్చి పెట్టా, తిను. అబ్బా, ఎంత కొంచెం బిర్యానీ పెట్టావేంటమ్మా. సరేలే, అడ్జస్ట్ అవుతా. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి నేను ఇంకో వీడియో అనేది జనరేట్ చేసుకోవాలనుకుంటున్నా. మళ్ళీ ChatGPTలోకి వచ్చి ఇక్కడ ఇంకో రెఫరెన్స్ ఇమేజ్ అనేది తీసుకుందాం. చూడండి, ప్లస్ ఐకాన్, యాడ్ ఫొటోస్ అండ్ ఫైల్స్. ఇక్కడ ఈ ఇమేజెస్లో ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే, ఓపెన్. నెక్స్ట్ వీడియో ప్రాంప్ట్ క్రియేట్ చేయడానికి ఇందాక ఆల్రెడీ టైప్ చేసిన ప్రాంప్ట్ పైన ఉంది చూడండి,
ఇంతవరకు సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి కాపీ. నెక్స్ట్ ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్. ఇక్కడ ఒక ఇమేజ్లోనే 2 క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ దిస్ ఇమేజ్ అని ఇస్తున్నా. ఓకే, జనరేట్. ఓకే, మనకి గూగుల్ వియో 3కి సంబంధించిన సెకండ్ వీడియో ప్రాంప్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇందులో ఏంటంటే మనకి డైలాగ్స్ అనేవి మనం చేంజ్ చేసుకోవచ్చు. మళ్ళీ నోట్ ప్యాడ్ లోకి తీసుకెళ్ళి నేను డైలాగ్స్ అనేవి చేంజ్ చేస్తున్నా. చూడండి, ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ రైట్ క్లిక్ చేసి కాపీ. నోట్ ప్యాడ్ ఫైల్ ఓపెన్ చేసుకొని రైట్ క్లిక్ చేసి పేస్ట్. ఓకే, ఇక్కడ ఉన్న డైలాగ్స్ నచ్చలేదు, నేను డైలాగ్స్ అనేవి చేంజ్ చేసుకుంటున్నా. మళ్ళీ గూగుల్లోకి వెళ్ళి ఈ ఐకాన్ మీద క్లిక్ చేసి నేను ఏదైతే మాట్లాడుతానో అది టెక్స్ట్ రూపంలో కన్వర్ట్ అయ్యి మనకి తెలుగు టెక్స్ట్ అనేది జనరేట్ అవుద్ది. ఓకే, ఇక్కడ ఈ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి కాపీ. మళ్ళీ నోట్ ప్యాడ్లోకి వచ్చి ఈ టెక్స్ట్ వరకు సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి పేస్ట్. నెక్స్ట్ హల్క్ క్యారెక్టర్ సంబంధించిన డైలాగ్ కూడా చేంజ్ చేస్తున్నా. మళ్ళీ గూగుల్లోకి వెళ్ళి ఇక్కడ ఈ ఐకాన్ మీద క్లిక్ చేసి ఓకే, నేను ఏదైతే మాట్లాడానో అది టెక్స్ట్ వచ్చింది. జస్ట్ ఇది సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి కాపీ. నెక్స్ట్ నోట్ ప్యాడ్లోకి వచ్చి ఈ టెక్స్ట్ వరకు సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి పేస్ట్. ఓకే, మనకి సెకండ్ వీడియో ప్రాంప్ట్ కూడా రెడీ అయిపోయింది. ఈ ప్రాంప్ట్ కూడా సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి కాపీ. నెక్స్ట్ gemini.google.com వెబ్సైట్లోకి వచ్చి ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్. వీడియో ఆప్షన్ మటుకు కంపల్సరీగా ఆన్ చేసుకోవాలి. జనరేట్. మనకి సెకండ్ వీడియో కూడా రెడీ అయిపోతుంది. ఓకే, వీడియో రెడీ అయింది. ఫస్ట్ డౌన్లోడ్ చేసుకుందాం. ఇక్కడ కార్నర్లో డౌన్లోడ్ ఆప్షన్ ఉంది, దీని మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోద్ది. ఓకే, ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తున్నా. జస్ట్ ప్లే. ఎద్దులాగున్నావు, ఇంట్లో సరుకులన్నీ అయిపోయినాయి, తీసుకురావచ్చు కదరా. ముందు నువ్వు డబ్బులు ఇవ్వచ్చు కదమ్మా. నెక్స్ట్ ఇంకో వీడియో కూడా రెడీ చేసుకుంటున్నా. తోలంతా పచ్చబడింది, జాండీస్ వచ్చిందారా. ఇప్పటి నుంచి నాన్ వెజ్ తినకు. నాకు బాధగా ఉందమ్మా. ఓకే, ఇలా ఈజీగా మనం గూగుల్కి సంబంధించిన వియో 3 ఆప్షన్ యూజ్ చేసుకొని ఇలాంటి హల్క్ కామెడీ వీడియోస్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ పెట్టుకున్నా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే ఏ రిలేటెడ్ వీడియోస్ అనేవి మన ఛానల్లో చాలా ఉన్నాయి, ఆ వీడియో ట్యుటోరియల్స్ అన్ని ఫాలో అవ్వండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.